సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ కి అంకురార్పణ జరిగింది. ఒకే చోట 15 జాతీయ బ్యాంకులు, బీమారంగ సంస్థలను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఇది దేశంలో ఎక్కడా జరగలేదంటూ నిర్మలా సీతారామన్ కీర్తించారు. అసలు ఆ విశేషాలు ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు మాట్లాడారు. అమరావతిలో 15 బ్యాంకులు ఒకే చోట, చిన్న చిన్న అంటే ప్లేసెస్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంతే. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే వరుసగా 15 బ్యాంకులకి శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి స్పెషల్ గా అప్రిషియేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ముఖ్యంగా ఇలా ఎక్కడ జరగలేదు దేశంలో, ఇదే ఫస్ట్ టైం అంటారు. నిజమేనా? నిజమే, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి సంఘటన, ఇలాంటి అన్ని బ్యాంకులు కలిసి ఒకటే రాజధానిలో పెట్టడం ఫస్ట్ టైం మనం అందరం చూస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఇదంతా కావడానికి, ఇదందరిని ఏకం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ కూటమి ఉండడం, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండడము, అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్తో మంచి సంబంధాలు ఉంచుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి ఒక ఉదాహరణ సరిపోతుంది. 15 బ్యాంకులు ఒకే రోజు ఒకేసారి ఒకే చోట అంటే నిజంగానే అదొక బ్యాంకుల ప్రపంచంలో మినీ బ్యాంక్ సిటీ లాగా కనిపిస్తుంది. హైదరాబాద్ అయితే ఆల్రెడీ డిస్కషన్ కూడా జరిగింది. నిర్మలా సీతారామన్ గారు కూడా ప్రస్తావించారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గురించి ప్రస్తావించారు. దేశంలో మొదటిసారిగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ని హైదరాబాద్ లో పెట్టారు. మళ్ళీ ఇక్కడ మీరు బ్యాంక్ స్ట్రీట్ ని అంకురార్పణ చేశారు. ఫర్దర్ గా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఒక దగ్గరకు వస్తాయి అంటారు. దీనివల్ల అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బ్యాంకులు ఏవో బ్రాంచ్లు ఓపెన్ చేస్తే మహారాష్ట్రానికి ఒరిగేది ఏంటి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రయోజనం ఏం జరుగుతుంది అంటే 7,000 ఎంప్లాయీస్ వరకు ఉపాధి వస్తుంది. దానికి తోడు కూడా లోన్స్ కానీ డెవలప్మెంట్కి కానీ సీతారామన్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏంటి అంటే రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్కి పెద్దపీట వేయాలి. బ్యాంకులు అంటే రుణాలు ఇచ్చి బ్యాంకులో కూర్చోవడం కాదు, మీరు కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించండి. రైతులకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని మీరు ఏర్పాటు చేయండి. ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎలా చేయాలి, ఎలా వినియోగించుకోవాలి అని ఇన్నోవేటివ్గా ఆలోచించండి, మీరు కూడా సహకరించండి అని చెప్పి బ్యాంకులో అయిపోయింది. బ్యాంకు పని ఓన్లీ రుణాలు ఇవ్వడమే కాదని మీకు చాలా క్లియర్గా చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే రుణాలు రావడంతో, ఉపాధి రావడంతో ఆర్థికంగా అందరూ కూడా డెవలప్ అవుతారు. రాష్ట్రం ఆర్థికంగా డెవలప్ అవుతుంది. అంటే రైతులకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. అంటే చాలా మంది అమరావతిలో నిర్మాణాలు, అమరావతిలో ప్రారంభోత్సవాలు అంటే కొంచెం చులకనగా మాట్లాడుతున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇంకా ఆ గేలితనం పోలేదు. మీరేమంటారు అసలు అమరావతిలో ఈ లాస్ట్ 1.5 yearలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ప్రణాళికల పైన మీ అభిప్రాయం? యాక్చువల్గా చూసుకుంటే ఏంటి అంటే పుట్టంగానే నడవం సార్, నడవంగానే పరిగెత్తంగానే పెద్దవాళ్ళం కాదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. వెంటిలేటర్ మీద ఉన్నాం, వెంటిలేటర్ నుంచి ఇప్పుడే కోలుకొని పేషెంట్గా బయటికి వచ్చాము, సస్టైన్ అవ్వాలంటే టైం పట్టుద్ది అన్నారు. ఎందుకంటే మంచిగా ఉన్న వ్యక్తిని పేషెంట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మళ్ళీ తీసుకురావాలి అంటే కొద్ది సమయం పడుతుంది. వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు, బయట నుంచి ఇక యాక్టివ్ అయ్యి హెల్తీగా నడవడానికి కొంచెం సమయం పడుతుంది. ఎందుకంటే అమరావతి అనగానే చిన్నపిల్లవాడికి కూడా చులకన అయిపోయింది. ఏ విధంగా అక్కడ ఏముంది, మొత్తం చెట్లే కదా. హైదరాబాద్ కూడా ఒక రాత్రి రాజధాని అవ్వాలి, ఢిల్లీ కూడా రాత్రి కావాలి, ముంబై రాత్రి కావాలి. కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఈ విధమైన సిటీగా ఏర్పడింది. అంటే అమరావతి కూడా ఖచ్చితంగా అమరావతి, గుంటూరు, విజయవాడ, గుంటూరు మధ్యలో హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలా ఉన్నాయో గుంటూరు, విజయవాడ కూడా ఆ విధంగా అవుతుంది, డెవలప్ అవుతుంది. కాకపోతే కొద్ది సమయం పడుతుంది. దానికి అందరూ పారిశ్రామికవేత్తలు, గవర్నమెంట్, అటు సెంట్రల్ గవర్నమెంట్ అందరూ సహకరిస్తే ఖచ్చితంగా హైదరాబాద్ లాంటి మరో క్యాపిటల్ అనేది అమరావతి అవుతుంది. అమరావతిలో ఇంకొక చర్చ ఎక్కువ ఏం నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం అసలు డబ్బులు ఇవ్వట్లేదు, అవన్నీ కూడా అప్పులు తెచ్చి వీళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుకనే నిర్మలా సీతారామన్ గారు వచ్చినా కానీ అవన్నీ కూడా బ్యాంకులు పెట్టుకుంటున్నట్టు ఇన్వెస్ట్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏమి ఇస్తుంది? ఢిల్లీ తెలదనే రాజధాని కడతామన్నారు, ₹1 ఇవ్వకుండా రాజధాని ఎట్లా కడతారా? ఏం నిజంగా కూటమి ప్రభుత్వంలో అంత మంచి సింక్ అనేది ఉందా? డబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటున్నారు, అసలు బుల్లెట్ ట్రైన్ అంటున్నారు లోకేష్ గారు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అంటున్నారు. ఆ రేంజ్ లో కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుందండి. మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే పీటీఎం బ్యాచ్ మొత్తం కూడా వాళ్ళు ఏం చెప్తారు అంటే ఎప్పుడు ఎక్కడ నెగిటివ్ చెబుదామా, ఏ విధంగా వీళ్ళు మంచి జరిగినా కూడా దాన్ని నెగిటివ్ చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న రియాలిటీ ఏంటి అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ చాలా సూపర్ సక్సెస్ అయింది. ఎందుకు సక్సెస్ అయింది అంటే మీరు చూస్తే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒక్కటి చూసుకుంటే చాలు, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఈ ఒక్క ఎగ్జాంపుల్తోనే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా లేదా, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పథకాలని ఇక్కడ ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు, ప్రతి రూపాయిని కూడా
పక్కకు పెట్టకుండా వేరే డిపార్ట్మెంట్కి మళ్లించకుండా ఏ విధంగా ఉపయోగించుకుందాం. ఎందుకంటే మనకు ఒక సోర్స్ దొరికింది, ఆర్థికంగా ఇబ్బందులో ఉంది రాష్ట్రం. ఆ సమయంలో ఏ విధంగా ప్రతి రూపాయి కూడా ఇంపార్టెంట్, ప్రతి పథకం కూడా ఇంపార్టెంట్. అలాంటిది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పథకం తీసుకొచ్చిందంటే పిచ్చిగా వాళ్ళు ఖాళీగా ఉండి తీసుకురారు. వాళ్ళు ఇన్నోవేటివ్, వాళ్ళు రీసెర్చ్ తర్వాత తీసుకొస్తారు. దాన్ని మనం సెంట్రల్ వచ్చే ప్రతి పథకాన్ని స్టేట్లో ఇన్వాల్వ్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు కాబట్టి సక్సెస్ అవుతుంది. కానీ వీళ్ళకేంటి, సెంట్రల్ గవర్నమెంట్ వేరే పార్టీలో ఉంది, సో స్టేట్లో వేరే ఉన్నాం, మనం వాటిని ఇంప్లిమెంట్ చేయొద్దు, వాళ్ళ పథకాలు వేరు. వీళ్ళకి కావాల్సిందంటే జగనన్న ప్రతి దాంట్లో పథకం అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి అక్కడ కాదు, మాకు ఈ పేరు ఏదైనా మాకు సంబంధం లేదు. మాకు కావాల్సింది ఏంటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి జరగాలి. అది ఎవరి పేరు ఉన్నా సంబంధం లేదు, ఎలా జరిగినదో మంచి జరగాలన్న ఉద్దేశంతో పోతారు. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ చాలా సక్సెస్ అయింది. ఇలాంటి డబుల్ ఇంజిన్ సర్కార్లు అన్ని రాష్ట్రాల్లో కూడా రావాలి. వస్తే మన దేశం సింగపూర్ కాదు, ఆస్ట్రేలియా కాదు, లండన్ కాదు, దానికి మించిన రాష్ట్రాలు ఏర్పడతాయి. అంటే ప్రభుత్వాల సహకారం అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది రాజకీయ అంశాల మీద ఆధారపడి ఉంటుందా, లేదా ఈ ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనం జగనన్న పథకాలు ఇవి ఏమైనా జనం పథకాలు అవుతాయా? ఇవన్నీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పాలసీలని వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం అంటే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు పథకాలు ఇవ్వడం కన్నా కూడా ఆయన పబ్లిసిటీ ఎక్కువ. స్టిక్కర్లు డోరుకి వేయడము, జగనన్న అమ్మ ఒడి. ఎందుకంటే ఏదైనా మంచి వ్యక్తుల పేర్లు పెట్టండి. స్వతంత్ర సమరయోధులు ఉన్నారు, తర్వాతకి అంతకు మించిన మంచి నాయకులు, సో దేశం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎవరికి పెట్టారు, అన్నిటికీ జగనన్నే. సో ఇసుకెక్కిపోయింది సార్, జగనన్న ఎక్కడికి పోయినా జగనన్న. ఏం చేసిండని, ఏం చేశాడంటే మన హైదరాబాద్కి వచ్చిపోయింది సార్. అలాంటి మన ఘనకార్యాలు చేశాడు. ప్రతి శుక్రవారం అటెండెన్స్ వేసుకునే పని చేశాడు. కాబట్టి అలాంటి ఘనకార్యాలలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మించిన నాయకుడు ఎవరు లేరు. ఇప్పుడు అమరావతి రూపురేఖల విషయంలో ఇంకొక చర్చ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కానీ అన్ని కలిపి ఓన్లీ అమరావతి ప్రాంతానికి పెడుతున్నారు. రాష్ట్రం అంతటా అభివృద్ధి అనేది కనిపించడం లేదు. అందరి ప్రయోజనాలు విస్మరించి కొందరి కోసమే ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుంది అంటారు. ఏమంటారు? అట్లా ఏం లేదండి. ఎందుకంటే మనకు 3 చోట్ల కూడా, ఇటు రాయలసీమ, అటు చూసుకుంటే వైజాగ్, అమరావతి 3 చోట్ల కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఇందాక మనం చూసుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్, ఇది మొత్తం అగ్రికల్చర్, దీని మొత్తం రిలేటెడ్ కూడా మొత్తం కూడా రాయలసీమకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. వైజాగ్ టూరిజం కానీ, అక్కడ ఉన్న మీరు లాస్ట్ టైం జరిగిన శంకుస్థాపనలు చూసుకుంటే అమరావతిలో ఈరోజు బ్యాంక్ స్కీమింగ్ అన్ని చూసుకుంటే 3 ప్రాంతాలని సమన్వయం చేసుకుంటారు. ఒక ఆంధ్రప్రదేశ్ అంటే కంప్లీట్ బాడీ సార్. మన బాడీ అన్ని ఆర్గన్స్కి పనిచేయాలి. ఈ ఆర్గన్ నాది కాదు అంటే మనం ఉండలేము సార్. మన బాడీ వచ్చి అన్ని ఆర్గన్స్ పనిచేయాలి. అలాగే రాష్ట్రం అంటే కూడా మొత్తం సార్. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ సంబంధించి, అలానే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కూటమి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరి ప్రయోజనాలకు అనుగుణంగా అమలవుతున్నాయి. కాబట్టి శరవేగంగా అక్కడ ప్రగతిశీల దిశగా అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఈ బ్యాంకింగ్ నిర్మాణ రంగానికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ఏపీలో రైతాంగానికి ప్రయోజనాలు కలిగే విధంగా చర్యలు తీసుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఈ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.